వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. నిలిచిపోయిన అభివృద్ధిని తిరిగి పునరుద్ధరిస్తున్నాం. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. కలగాడ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. పేదవాడికి 5 రూపాయలకే ఎన్టీ రామారావు గారి పేరున ఆనాడు అన్నా క్యాంటీన్లు పెట్టి హాస్పిటల్ దగ్గర జిల్లాల్లో పేదలు ఎక్కడైతే జన సంచారం ఉంటారో అవసరాలు ఉంటాయో అక్కడ అన్నా క్యాంటీన్లు ఆనాడు చంద్రబాబు గారు పెడితే గత ప్రభుత్వ పేదవాడికి కూడా పట్టెడు అన్నం పెట్టలేని పరిస్థితుల్లో వాటిని నిర్వీర్యం చేస్తే మళ్ళా 3వ సంతకంగా రాష్ట్రంలో అన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు పెడతారని మొదటి విడతలోనే 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి మళ్ళా మొన్న 75 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటుకి 5 రూపాయలకే చక్కని నాణ్యమైన భోజనాన్ని చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అందించిన విషయం 3వ సంతకంగా మనం చెప్పుకోక తప్పదు. అదేవిధంగా మాటిచ్చాం, ఇంకా మేము 3 గ్యాస్ బండలు మీకు మన మహిళలందరికీ ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది ఇవాళ దీపావళికి 3 గ్యాస్ బండలు ప్రతి మహిళకి, తెల్ల కాపుతున్న మహిళకి ఇస్తామని చంద్రబాబు గారు మనకు భరోసా ఇచ్చారు, అనౌన్స్ కూడా చేశారు. అదేవిధంగా కొత్త హౌసింగ్ స్కీమ్లు ఇవ్వాలి. ఎన్టీఆర్ హౌసింగ్ మాట్లాడుకోకూడదు కానీ దురదృష్టం, గత ప్రభుత్వం ఆనాడు ఎన్టీఆర్ హౌసింగ్ లో కొన్ని బిల్లులు రాష్ట్రం అంతా కూడా నిలుపుదల చేసింది. ఆ బిల్లులు ఇవ్వాలి. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఒక అమ్మ అడిగింది, చాలా బాధ అనిపించింది. ఒక బిల్లే వచ్చింది, నా ఇల్లు బిల్లు ఉండిపోయిందని. అటువంటి బిల్లులు రాష్ట్రం అంతా ఇంకా ఇవ్వాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. అలాగే కొత్త ఇల్లులు ఇవ్వాలి. అదేవిధంగా ఇంకా పేదలకు పట్టాల్సి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి గారు ఇచ్చిన 23, 24 ఏవైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని హౌసింగ్ స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ బిల్లులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఈ కూటమి ప్రభుత్వంపై ఈనాడు ఉంది. అందుకనే చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు, భవిష్యత్తు రోజుల్లో 4 లక్షల రూపాయలు కొత్త హౌసింగ్ స్కీమ్కి ఇస్తానని మాటిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వబోతా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త ఇల్లులు ఇవ్వబోతా ఉన్నారు. దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా జోడించి 4 లక్షల రూపాయలు కొత్త హౌసింగ్ స్కీమ్స్ కి ఇవ్వబోతా ఉంది. 3 సెంట్ల ప్రభుత్వ స్థలం పేదలకు ఇవాళ ఇవ్వడానికి చంద్రబాబు గారు కంకణం కట్టుకొని ఇవాళ మన కోసం పనిచేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఇవాళ ఇంకా మనకి ధాన్యం డబ్బులు రాక గత ప్రభుత్వంలో ఉన్న డబ్బులు ఉన్నాయో ప్రభుత్వం వచ్చి వెంటనే 1500 కోట్ల రూపాయలు రైతుల కోసం మన చంద్రబాబు గారు 4వ సంతకం పెట్టి మనకు డబ్బులు కూడా మన అకౌంట్లకు వేశారు. మన రైతాంగానికి తెలుసు, రాష్ట్రంలో ఉన్న 1500 కోట్ల బకాయిలు ఇచ్చాం. ఇవాళ ఇంకా అనేక పనులు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. మొన్న చూసాం, గత నెలలో గ్రామ సభ తప్పకుండా పెట్టాలి. అలాగే ఒక కార్డులో 2 పెన్షన్లు, కార్డు ఇంకా విడగొట్టలేదు అనేది నా దగ్గర చాలా మంది పెన్షన్దారులు కోరుతున్న ఒక అర్జీ. అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో మేము కూడా పెడతాం. తప్పకుండా కొత్త కార్డులు వచ్చేటప్పుడు మేము విడగొట్టి మొదట కార్డు అనేది ముందు మీకు మంజూరు చేసి అప్పుడు పెన్షన్ కోసం మేము పెట్టాలి. కనుక అటువంటి దరఖాస్తులు ఉన్నా కూడా ఎండిఓ గారు మీరు స్టాఫ్ విడిగా తీసుకోండి అప్లికేషన్స్. దయించి వాళ్ళకి మనం ఏదో చెప్పి పంపించేస్తే బాధపడుతున్నారు. నా దగ్గర వాళ్ళు వదిలేసి 2-3 పెన్షన్దారులు వచ్చారు. కార్డ్స్ చేసిన తర్వాత పెన్షన్లు ఇస్తామమ్మా అని నేను మాటిచ్చాను. దయించి అటువంటి అర్జీలు కూడా మన ఎండిఓ ఆఫీస్లో కానీ మన గ్రామాల్లో సచివాలయ స్టాఫ్ దగ్గర కానీ వచ్చేటప్పుడు తీసుకోమని నా పర్సనల్ రిక్వెస్ట్. అది చంద్రబాబు